ఆ సమయంలో అవి జరిగినాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు సింగిల్ ట్రాన్స్ఫారమ్స్ పెట్టి ప్రతి పోల్కు కూడా సింగిల్ ట్రాన్స్ఫారం పెట్టి రైతులకు ఒక ట్రాన్స్ఫారం కాలిపోగానే ఆల్టర్నేటివ్గా వెంటనే వితిన్ ద వన్ డేలో మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం ఆయన పెట్టారు. ఆయన వచ్చిన తర్వాతనైతే ఇటువంటివి జరగలేదు. వారు మాట్లాడే దాన్ని బట్టి రికార్డ్స్లోకి ఎట్లా వెళ్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా వెళ్తుంది. కాబట్టి వారిని నేను క్లారిటీ అడుగుతున్నా, ఇయర్ కరెక్ట్గా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే గత టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ 2014 కన్నా ముందున్న ఉమ్మడి రాష్ట్ర పాలకుల చేతిలో తెలంగాణ మోసపోయింది, మనకు ప్రియారిటీస్ ఇవ్వలేరని చెప్పే ఉద్దేశం మాత్రమే. అది పాయింట్. మీ పార్టీ మా పార్టీ అని కాదు, వాళ్ళందరూ నేను అనేది ఉమ్మడి లేదు. మీ సురేఖ అక్క కూడా మా మంత్రే, దానికి ఏముంది, కానీ అట్లా పాయింట్ కాదు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ముచ్చట మాట్లాడతా, నేను దాన్ని తప్పట్టట్లేదు, నేను దాని గురించి మాట్లాడతలే. నేను తెలంగాణ వెనుకపడ్డానికి గల అప్పటి ఉమ్మడి పాలకుల మనకు అమ్మ నేనేమంటున్నా మేడం, నేను ఒకటే మాట్లాడుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో ఇట్లాంటి సమస్యలు వచ్చి నుండే. దాని కొరకే తెలంగాణ ప్రజలు బాగా ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్తున్నా. మీరు చెప్తుంది కూడా నేను మాట్లాడతా మేడం నన్ను మాట్లాడనీయండి దయచేసి. మేడం నేను అది కూడా మాట్లాడతా. నేను మాట్లాడతా మేడం, నేను మాట్లాడతా సార్. 2 సంవత్సరాలు చేసిన అంటే తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు ఉన్నది సార్. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ 9 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది, రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. పూర్తిగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీంతో మేము ఏకీభవిస్తలేం సార్. అది కరెక్ట్గా తను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మాట్లాడుతున్నారో పర్టికులర్గా మాట్లాడి రికార్డ్స్లోకి వెళ్ళాలి. అప్పటి ప్రభుత్వాలు అనేటువంటి మాట తెచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దయచేసి ఆ ఉమ్మడి పాలకులు అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు. కేసీఆర్ గారికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, మనకు సబ్సిడీ తోటి విత్తనాలు ఇచ్చారు, మనకు పెస్టిసైడ్స్ ఇచ్చారు, రైతులకు బీమా కల్పించారు, పంటలకు బీమా కల్పించారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు రైతుల విషయంలో చేశారు. ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు మొదలు పెట్టకపోతే ఆయనను ప్రతిసారి కూడా ఒకటే మాట అనేడు, చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, రైతులకు ప్రాజెక్టులు అనేటివి మనకు శాశ్వతంగా నిలిచిపోతాయని. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులు మొదలు పెడితే దాన్ని కూడా వాళ్ళు తప్పుపడితే తప్పేం లేదు అధ్యక్ష, అది పార్షాలిటీ చూపించారనేటువంటి మాట మాట్లాడు. దాని విషయం కాకుండా ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో అనేటువంటి మాటలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 2 ప్రభుత్వాలను డివియేట్ చేసి ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమనేది ఆ రికార్డ్స్లోకి ఆ విధంగా వెళ్ళాలనేది నా యొక్క కోరిక.